అందరూ రాలేదు కదా వచ్చారా మండలంలోని సీనియర్ జర్నలిస్టు కీర్తిశేషులు గవిని చక్రపాణి గారు 71వ జయంతి ప్రతి సంవత్సరం 2020వ సంవత్సరం నుంచి గత 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 6వ సంవత్సరంలో వారి కుటుంబ సభ్యులైనటువంటి కుమార్తె శ్రీమతి రాధారాణి, అదేవిధంగా వారి కుమారుడు జగదీష్ బాబు, సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, ఆర్ఆర్ కన్వెన్షను, యూనికార్ను, ఇలా వారి కుటుంబ సభ్యులు ఈ ఎండాకాలంలో వేసవి తాపాన్ని ఇందుకూరుపేట మండలం ఈ మండల ఆఫీసు వద్ద ఈ మండలం పర్యంతంగా వచ్చేసేటువంటి ప్రజలకి ఈ వేసవి తాపాన్ని దాహార్తిని తీరుస్తూ కీర్తిశేషులు గవిని చక్రపాణి గారి యొక్క జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం ఇక్కడ చలివేంద్రాన్ని, మజ్జిగ చలివేంద్రాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో సేవా కార్యక్రమంగా నిర్వహించడం పరిపాటి. నేను కూడా ప్రతి సంవత్సరం నాకు గురువుగా జర్నలిజంలో వారు మాకు చూపించినటువంటి మార్గంలో ఈ మండలంలో ఎంతోమంది జర్నలిస్టులకి వారు ప్రత్యేకమైన మార్గదర్శిగా ఉండి మాకందరికీ గురుతుల్యులుగా సేవ చేసినటువంటి వారు కేవలం సేవాభావంతోనే కరోనా సమయంలో ప్రచ్ఛన్నంగా తిరుగుతూ కరోనాతో వారు నిర్యాణం చెందడం జరిగింది. అప్పుడు కూడా ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఈ కరోనా సమయంలో తిరుగుతూ వారందరికీ కూడా అన్నదానాలు, అన్నప్రసాదాలు అందిస్తూ సేవ చేశారు. ఆ సంకల్పాన్ని చేపూని వారి కుమారుడు, వారి కుమార్తె కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాలని మండల పర్యంతం అనేక ప్రదేశాల్లో చేస్తూ ఉంటారు సేవా కార్యక్రమాలు. దాంట్లో భాగంగా ఇందుకూరుపేట ఈ మండల హెడ్ క్వార్టర్సు మండలాఫీసు వద్ద ఈరోజు ఈ యొక్క మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభం చేయడం ఉదాహరణ. వారికి ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులు అందజేస్తూ తండ్రి యొక్క ఆశయ సాధన, ఆ ఆశయ సాధన కోసం వారు నిరంతరం శ్రమించడం నిజంగా వారిని అభినందించదగిన విషయం. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ గ్రామం ఈ మండల వ్యాప్తంగా వచ్చేటువంటి అందులో ఈ సంవత్సరం 40 డిగ్రీలు దాటుతాయని ఎల్నినో ప్రభావంతో ఉందని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి సమయంలో దాహార్తినే కాకుండా ఆరోగ్యాన్ని కూడా, ప్రజల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి సేవని అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు, శుభాశీస్సులు అందజేస్తూ మా ఎంఆర్ఓ గారు, అదేవిధంగా మండల అధికారులంతా కూడా ఈ కార్యక్రమానికి తోడ్పాటును అందించడం, వారి సంపూర్ణమైన సహకారాన్ని ఇవ్వడం, అందున సీనియర్ జర్నలిస్టుగా ఆయన కేవలం ఈ మండలం జిల్లానే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా జర్నలిస్టుల సంక్షేమ సంఘంలో వారు సభ్యులుగా కొనసాగి అనేక జర్నలిస్టుల కార్యక్రమాలకి చేయూతనిచ్చారు. వారిని జ్ఞప్తి చేసుకుంటూ మా మండలం వ్యాప్తంగా ఉండే యూట్యూబ్ జర్నలిస్టులు కావచ్చు, మీడియా, ప్రింట్ మీడియా జర్నలిస్టులు అందరూ కూడా ఎంతో వారంటే ఎంతో అభిమానిస్తారు, గురువుగా భావిస్తారు. అటువంటి వారి
విగ్రహాన్ని కూడా గతంలో వారి యొక్క విగ్రహాన్ని కూడా ఈ మండలంలో ప్రధానమైనటువంటి కూడల్లో పెట్టాలని ఒక ప్రయత్నం కూడా చేశాం. కలెక్టర్ గారికి కూడా వినతి పత్రాన్ని కూడా సమర్పించాం. దాన్ని మా ఎంఆర్ఓ గారు వారి యొక్క సహకారంతో మా మండలంలో జర్నలిస్టుల్లో సీనియర్గా ఆయన చేసిన కృషిని కొనియాడుతూ ప్రజలకి ఒక గుర్తుగా స్మారకంగా ఆ కార్యక్రమాన్ని కూడా మా ఎంఆర్ఓ గారు అధికారుల యొక్క సహాయ సహకారాలతో చేయాలని కోరుకుంటూ ఇందుకూరుపేట మండలంలో సీనియర్ జర్నలిస్టుగా గతంలో పనిచేసి ఎంతో ఆదరాభిమానాలు కలిగినటువంటి గమని చక్రపాణి గారు గతంలో ఇక్కడ పనిచేస్తున్నారు. వారి ఒక సంస్మరణార్థం ఈరోజు ఈ వేసవి కాలంలో మజ్జిగ చలివేంద్రాన్ని వాళ్ళ ఒక కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు వాళ్ళకి మా నమస్కారం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఇక్కడ చాలా కాలం సీనియర్గా అందరూ వర్క్ చేసి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని ఒక సేవాభావంతో పనిచేశారని చెప్పేసి మా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నారు. కాబట్టి ఈరోజు ఆయన్ని స్మరించుకొని ఈ మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వారి యొక్క ఆశయాలకు తగ్గట్టుగా కూడా అందరూ పనిచేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం.